ఆయుర్వేదం ప్రకారం స్నానానికి ఏ నీరు ఉపయోగించాలి అనేది కొన్ని కారకాలపై ఆధారపడి ఉంటుంది. వాటికి అనుగుణంగానే చన్నీళ్లనైనా వేడి నీళ్ళనైనా వాడాలి. అందులో మొదటి కారకం వయస్సు. ఆయుర్వేదం ప్రకారం చిన్నపిల్లలు మరియు వృద్ధులు వేడి నీటితో స్నానం చేయడం మంచిది. అదే యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు మరియు దాదాపు 45-50 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు చన్నీటితో స్నానం చేయవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే అలర్ట్గా ఉండి చదువుపై దృష్టి సారించాలి అని అనుకుంటే మాత్రం మీరు చన్నీటి స్నానమే మీకు అనువైనది. ఎందుకంటే చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మెదడులో న్యూరోకెమికల్స్ విడుదలవుతాయి. ఈ న్యూరోకెమికల్స్ చదువు పట్ల శ్రద్ధగా ఉండడానికి బాధ్యత వహిస్తాయి. మనం ప్రతిరోజు సాధారణంగా చేసే చిన్న చిన్న పనులు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇలాంటి సాధారణ విషయాల పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక రెండవ కారకం మీ శరీర దోషం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయి. అవి వాత, పిత్త మరియు కఫ. ఒకవేళ మీరు పిత్తదోష శరీరాన్ని కలిగి ఉంటే చన్నీటితో స్నానం చేయడం మంచిది. అదే మీరు వాత లేదా కఫదోష శరీరాన్ని కలిగి ఉంటే వేడి నీటితో స్నానం చేయడమే మంచిది.